భారత కమ్యూనిస్టు పార్టీ 99 వసంతాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 26వ తేదీ నిర్వహించే సిపిఐ శతవార్షికోత్సవంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు భాగస్వాములైన జయప్రదం చేయాలని సిపిఐ విజయవాడ నగర సమితి కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక దాసరి భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తుమ్మలపల్ల కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ఉంటుందని, అనంతరం 4 గంటలకు లెనిన్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జాతీయ సమితి సభ్యులు అక్కినేని వనజ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మస్స దుర్గాభవాని పాల్గొంటారని తెలిపారు. ఈ దేశానికి స్వేచ్ఛ, సంపూర్ణ స్వాతంత్ర్యాలు కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై పోరాటం చేసి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బుట్టి రాయప్ప, తాడి పైడయ్య, మూలి సాంబశివరావు, కేవి భాస్కర్రావు, పంచదారుల దుర్గాంబ, అప్పురబోతు రాము, కొట్టు రమణారావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ గడ్డపై ఎర్ర జెండాకు 100 సంవత్సరాలు. ఈ దేశాన్ని సంపూర్ణ స్వేచ్ఛా స్వతంత్రాలు కావాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై నినదించి పోరాటం చేసి దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా శతవార్షికోత్సవాలకి శ్రీకారం చుట్టింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక విముక్తి ఉద్యమాలకి నాయకత్వం వహించి అనేక ప్రాంతాల్లో విముక్తి కలిగజేసేటటువంటి అణగారినటువంటి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అనేక ఉద్యమాలు చేసి లక్షలాది ఎకరాల పంపిణీ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. మన స్వాతంత్ర అనంతరం కూడా అనేక విముక్తి ఉద్యమాల్లో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా తెలుగు గడ్డపై తెలంగాణ సాయుధ పోరాటం, నీ బాంఛన దొర అనేటటువంటి తెలంగాణ వీరోచితంగా పోరాటం చేసి మరి ఆ రోజున తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాది మందికి విముక్తి కలిగించి 4,000 మంది తమ ప్రాణాలను అర్పణ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో, అది కూడా తెలుగు రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ఈ తరుణంలో రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన ఈ దేశంలో దేశ సంపదని కారు చౌకగా కార్పొరేట్ శక్తులకి అమ్మజేస్తున్నటువంటి బీజేపీ విధానాల్ని నిరసిస్తూ దేశ సంపదని పరిరక్షించుకునేటటువంటి దశలో కమ్యూనిస్ట్ పార్టీ రాబోయేటటువంటి కాలంలో ఉద్యమాలకి శ్రీకారం చుట్టబోతా ఉన్నది. ఈ 100 సంవత్సరాల చరిత్రలో అనేక మంది పేద ప్రజలకి తమ యొక్క సహాయాన్ని అందించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున మరి రాబోయేటటువంటి కాలంలో పార్లమెంట్లో, అసెంబ్లీలో ప్రజల పక్షాన కూడా నిలబడి పోరాటం చేసేటటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ 100 సంవత్సరాల శతవార్షికోత్సవాలు విజయవాడ నగరంలో రేపు 26వ తారీఖు సాయంత్రము 3 గంటలకి తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర నుంచి వందలాది మంది రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతుతోటి లెనిన్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నది. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు, శ్రేణులు, పార్టీ సభ్యులు అందరూ కూడా పాల్గొని శతవార్షికోత్సవాల్ని జయప్రదం చేయవలసిందిగా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున ప్రజానీకానికి, పార్టీ శ్రేణులకి కూడా, కమ్యూనిస్ట్ అభిమానులకి, వామపక్ష అభిమానులకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.